హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హితేష్ అండ్ దనీష్ క్రియేటివ్స్. టమోటా పులుసు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు టమోటా పులుసుని ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా తయారు చేసుకొని తినచ్చు. ముందుగా ఒక చిన్న పాత్ర పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత జీలకర్రను 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ 2 మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ 1 తీసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత కల్లుప్పు తగినంత వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్గా వేగిన తర్వాత టమోటాలు మీడియం సైజు 3 తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇలాంటి ఒక కాడ తీసుకొని ఇలా బాగా ఈ విధంగా నున్నగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.